అక్కడ నా చెప్పులున్నాయి, తీసుకురా. వినపడలేదా? వెళ్ళవే, వెళ్ళు. నువ్వేనా ఉంపిడి గత్తవి? తనే. రాజేశ్వర్ గారు నాకు చెప్పుండాల్సింది. చాలా బ్రహ్మాండమైన దానిని పంపించేవాణ్ణి. నేను పంపించిందైతే ఈ పాటికి తన పని పూర్తి చేసుకుని వెళ్ళిపోయి ఉండేది. ఏంటి పిల్ల, నువ్వేదో చాలా నకరాలు చేస్తున్నావంట? నీ పని నువ్వెందుకు పూర్తి చేయవు? నా ఉద్దేశంలో మీరు తనతో ఇలా మాట్లాడాల్సిన అవసరం లేదు. అల్లుడు గారు, మీరన్నది నిజమే. అయినా నాకేం అవసరం దీంతో మాట్లాడడానికి? ఇవన్నీ మీరు ముందే తనకు చెప్పే ఉంటారు కదా. సరే, ఇక నేను బయలుదేరుతాను. ఆ బియ్యం ధర కొంచెం ఆలోచించుకోండి. నేను బ్రహ్మాండమైన ధర కమ్మించేస్తాను, సరేనా? డబ్బులు, లాభాలు, నష్టాలు ఇలాంటివన్నీ మనిషి ఎప్పుడూ మర్చిపోకూడదు. తీసుకో, ఇది నేను నీకిచ్చే కానుక. తీసుకో. కొత్త కోడలా, ఈ లోకం ఉంది, ఇదో పెద్ద బజారే అనుకో. ఇక్కడ అందరికీ అర్థమయ్యే భాష వ్యాపారం ఒక్కటే. మీకున్న బంధం లాంటిదే మా బంధం కూడా. స్వార్థంతో కూడుకున్న బంధమే. ఈ రోజుల్లో ఎవరితోనైనా నిస్వార్థ సేవాభావంతో ముడిపడేవాళ్లు చాలా తక్కువ. సిద్ధేశ్వరి, ఆగు, ఏమిటా పని? అరచి, నాకిక్కడ ఊపిరి ఆడటం లేదు తెలుసా? మన గదిలో ఇన్ని మురికి వస్తువులా? ఓడు దేవుడా, వద్దు. అరే, ఊరికి గుడ్లప్పగించి ఏం చూస్తున్నావు? నా గదిలోంచి నీ వస్తువులన్నీ ఇక్కడి తీసుకెళ్ళిపో. అబ్బాయి, వస్తువులన్నీ ఇక్కడే ఇలా ఉంటే నాకు రాత్రి నిద్ర కూడా పట్టదు. వీటిని చూస్తే నేను మళ్ళీ గోదాంకి వెళ్ళిపోయినట్టుంటుంది. అయ్యో దేవుడా, అయినా ఈ గది మొత్తం ఎక్కడ చూసినా దాసి సామాన్లు ఇచ్చి. చిన్నబాబు గారి మీద ఎప్పుడు నువ్వు కరుణ చూపుతూ ఉండాలి పరమేశ్వర. ఆయన ఆరోగ్యం బాగోలేదు. ఒకవేళ విషం తన పూర్తి ప్రభావం చూపించేస్తే నువ్వు దయచేసి అలా జరగనివ్వకు పరమేశ్వర. ఆ విషయాన్ని పనిచేయనివ్వకు.